చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ తెలుసా? మీ అదే. వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని కంపేర్ చేసుకుంటూ అవును. ఓకే. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిప్రెషన్‌లోకెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని గూడా కొంచెం నవ్వుతూ దాటేయొచ్చు చేసుకోవచ్చని. ఆ! అన్నది ప్రసాద్ బెహ్రా వీడియోస్‌లో చాలా ఆ! బాగా అవును. తనకి ఏంటంటే రైటింగ్ తనకలా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ ఎళ్ళిపోతాం. హ్మ్. లేదా ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ ఎళ్ళిపోతూ ఉంటది. తనేంటంటే ఇలా ఎమోషనల్ తీసుకెళ్తున్నప్పటికి టక్కుమని ఒక జోక్ పడతది. ఆ! అది నచ్చుతుంది జనాలకి. ఆ అవును. ఫార్మాట్ నచ్చింది బాగా. హ్మ్. దానివల్ల మీరన్నట్టుగా నిజంగానే అంటే చాలా మంది చెప్తుంటారు కదా! అంటే ఏంటి బాధలు మర్చిపోతున్నారా నిజంగా అనే అంటే మనకి అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం గూడా ఉంటది. యాహ్! ఏంటి వాడంటే ఏంటి గురు ఇంక బాధలు మర్చిపోయేంత కంటెంట్ మనం ఇస్తున్నామా అని అంటూ హ్మ్. ఉంటాడు. హ్మ్. సో, మీకు అంటే ఇప్పుడు సొంతగా పెళ్లివారమండి తర్వాత ఇంకేదైనా కొత్త సీరీస్ మీకు ఓన్‌గా రాయడం యాస్ ఎ రైటర్, డైరెక్టర్‌గా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఆ! ఉందండి. ఓకే. ఇప్పుడు ఒక 10 డేస్ నేను గ్యాప్ తీసుకుంటున్నా. ఇది పెళ్లివారం నుండి అయిపోతది. హ్మ్. అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీదే ఒకటి హ్మ్. అనుకుంటున్నాను. అది కొంచెం కామెడీగానే వెళ్దామని చెప్పి. అంటే అది కూడా కొంచెం అదే ఫార్మాట్ అదే ఉంటది గానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అది ఎలా ఉంటదని మెయిన్ ఈ 2 క్యారెక్టర్సే ఉంటాయి. హ్మ్. వీటితో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ హోల్ ప్రాసెస్‌లో మీ వైఫ్ నుండి నాకు తెలీదు మీరు మ్యారీడా అవును. ఇప్పుడు చెప్పారు గానీ. అవును. హ్మ్. మీ వైఫ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఇది మనకు తెలిసిందే. అందరికి తెలిసిందే అన్‌సర్టెన్ కెరియర్ ఇది. అవును. వర్క్ ఉన్న రోజు ఓకే. వర్క్ కొన్నిసార్లు ఆగిపోయి నెలల తరబడి అవును. ఖాళీగా ఉండాల్సిన సిట్యుయేషన్. అలాంటి టైంలో వైఫ్ నుండి సపోర్ట్ ఎలా ఉంటది? ఆహ్, యాక్చువల్‌గా తను అంటూ లేకపోతే ఫీల్డ్‌లో ఉండేవాడిని కాదు నేను. హ్మ్. ఒకటే మాట. అంటే ఇప్పుడు నేనింత చేసుకుంటున్నానొచ్చి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నాది ఇందులోనే అని అనుకోగలిగేంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే హ్మ్. ఓన్లీ తన వల్లే. తను కూడా తను ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది. హ్మ్. తన జాబ్ అంటే కొన్నాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు పెళ్లి తర్వాత కంటిన్యూ చేయడం యాహ్! కుదరదు. మళ్ళీ యాహ్! పిల్లలు గ్యాపు హ్మ్. ఇట్లా ఉంటది గదా! అలా ఒక్కొక్కసారి ఆగుతూ ఉండేది. మళ్ళీ చేసుకుంటూ ఉండేది. కానీ ఏ రోజు అంటే ఆ జనరల్ వైబ్స్ ఉండే ఆ! ఇదిలో ఆ! ఎప్పుడు లేదు తను. తనకి తెలుసు. ఫుల్ తను సపోర్ట్. ముందు నుంచి మాది లవ్ మ్యారేజ్. ఓకే. నాకు ఇంట్రెస్ట్ అని తనకు తెలుసు ముందు నుంచి. తనే సపోర్ట్ చేస్తుంటది. ఫుల్ ఇప్పుడు సపోర్ట్ తను. ఇన్ఫోసిస్‌లో చేస్తుంది తను. ఓహ్! నైస్. నైస్. సో, ఫైనాన్షియల్‌గా గానీ, ఇంకా ఏ రకంగా కూడా తను నాకు ఫుల్‌గా సపోర్ట్‌గా ఉంటది. మోరల్‌గా గానీ, హ్మ్. ఎప్పుడూ గమ్మున డౌన్ అవ్వనివ్వదు. హ్మ్. హ్మ్. అంతే చెప్తా అది ఇంక లక్ అనుకోవాలి అంతే. నాకేదైనా కొంచెం దేవుడు అదృష్టం ఇచ్చాడంటే, హ్మ్. కొంచెం కాదు ఎక్కువ అదృష్టం ఇచ్చాడంటే తన రూపంలోనే అనుకుంటాను నేను. అమేజింగ్. అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి భయం ఉంటది. మరి హ్మ్. ఏమైపోతాడు ఏంటనే భయం మీద వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. హ్మ్. తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తిను తీసేసుకుంది. ఓకే. ఆ టెన్షన్ నువ్వు పెట్టుకోకు. హ్మ్. నేను ఎంత తీసుకొస్తే అంత ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగే. అంత సపోర్ట్ ఉంటే మనకి వర్క్ కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేసి చేయొచ్చు. అవునండి. మిగతా ఏమి అవును. ఆలోచించకుండా. ఖచ్చితంగా. అదే నాకెప్పుడు తనని మానిపించేద్దామా అన్నట్టుంటది. అంటే హ్మ్. తను రిలాక్స్‌డ్‌గా ఉండాలి అన్నట్టుంటది. యాహ్! యాహ్! ఇంక చూడాలి. ఇండస్ట్రీ నుండి ఎవరైనా కాల్ చేసి మీ వర్క్‌ని స్పెసిఫిక్‌గా డిస్క్రైబ్ చేస్తూ బావుంది అని చెప్పిన సిట్యుయేషన్స్ ఉన్నాయా ఇండస్ట్రీ నుండి? చాలామందండి. హ్మ్. చాలామంది 'నావికా ఫ్యాక్టరీ' టైమ్‌లో ఉన్నాయి. అప్పుడే తరుణ్ భాస్కర్ గాని, హ్మ్. తరుణ్ భాస్కర్ గారు, తర్వాత హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా! హ్మ్. ఇప్పుడు 'మాయమచ్చింది' అవును. ఆ! పవన్ సాధినేని గారు. హ్మ్. మా కంటెంట్ ఆర్‌జీవి గారు లేపోతే మనం సుకుమార్ గారు వీళ్ళు కూడా ట్వీట్ చేశారు. హ్మ్. ఆ టీమ్ కూడా చాలా మంచి టీమండి. 'నావికా ఫ్యాక్టరీ' టీము. చాలా క్రియేటివ్‌గా ఉండేవాళ్ళం అందరూ కూడా. ఆహ్, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉండేవి. హ్మ్. అందరి థాట్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక టీవీఎఫ్ బాగా ఇన్‌స్పిరేషన్ మాకు ఆ టైంలో. ఓకే. అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు గదా! మన హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఏదైనా టీవీఎఫ్‌లోనే గదా! నవీన్ పోలిశెట్టి గూడా చేసింది. అవును. నా ఒక్క టీవీఎఫ్‌లోనే నిమిషం. గదా! యాహ్! ఆ! అందరూ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ జేస్తున్నారు. మనం కొంచెం టీవీఎఫ్‌లో అర్నబ్ గోస్వామిని ఇమిటేట్ చేసాడు. హ్మ్. ఆ టైంకి సల్మాన్ ఖాన్‌ది ఏదో 'బాయ్ హో' అని ఒకటి వీడియో ఇవన్నీ వచ్చేవన్నమాట. హ్మ్. అరే! ఇలా మనం ఎందుకు క్రేజీగా చేయకూడదు తెలుగులో అని జెప్పేసి ఆహ్, అలా మాట్లాడుకున్నప్పుడు వచ్చిందే అది మీరు చూసిన 'ఆర్‌కే స్పూఫ్' వీడియో అట్లా. హ్మ్. అలా స్టార్ట్ చేసాం అది. ఆ! ఆ టీమ్ గూడా అంతా బాగుండేవారు అంతా గూడా. యాహ్! యాహ్! ఇప్పుడు అందరూ ఫీల్డ్‌లోనే మాక్సిమం ఉన్నారు. హ్మ్. బట్ ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ఎర్నింగ్ చేయాలనే ఇదిలో లేరు. ఇంకా పేరెంట్స్ ఇదిలో ఉండడం వల్ల వాళ్ళు నాకేంటంటే ఎర్నింగ్ మనం ఆపకూడదు గదా! అందుకని హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో నేను కంటిన్యూ అవుతున్నా. మిగతా వాళ్ళు యూట్యూబ్ అంతా కూడా ఆపేసి వాళ్ళు ఎవరికాళ్ళు సినిమాల్లోనే ఉన్నారు గానీ, ఎదరికి ఇంకా ఎవరు రాలా. హ్మ్. ఒకళ్ళు మ్యూజిక్‌లో ఉన్నారు. కౌశిక్ తను మాత్రం ఆల్రెడీ మూవీస్‌లో జేస్తున్నాడు హ్మ్. హీరోగా. హ్మ్. 2, 3 సినిమాలు రిలీజ్ అయినాయి.
ఇంకా మిగతా వాళ్ళు కూడా రైటింగ్, డైరెక్షన్ ఛాన్సర్లు అలా ఉన్నారన్నమాట టీం. అక్కడ టీం కొంచెం విడిపోయినా ఎవరి ప్రాసెస్లో అలా ఉన్నారు. మళ్ళీ అందరూ కలిపి వర్క్ చేస్తామేమో చెప్పలేదు. సస్టైన్ అవుదాము అని చెప్పి సినిమా ఇండస్ట్రీని ఆప్షన్గా తీసుకొని అలా చిన్నది కానీ పెద్దది కానీ ఏ వర్క్ వస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. గ్రోత్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు. నేను జస్ట్ సర్వైవల్ కోసం, సస్టైనింగ్ కోసం నా పని మీద నేను ధ్యాస పెట్టి చేశాను అన్న వాళ్ళు చాలామంది యాక్టర్స్, సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మనం ఎప్పటి నుంచో తీసుకున్న ఏఎన్ఆర్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ. ఇంకో వైపు ఏంటి అంటే నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోనే ఉండాలి, నాకు ఇది తప్ప ఇంకోటి లేదు, ఇది చేయకపోతే నేను బతకలేను, నాకు ఇదే నమ్ముకున్న దైవం, యాక్టింగే నా దైవం అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ కేటగిరీలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు రావట్లేదు ఛాన్స్లు అని. బట్ ఓన్లీ నేను సస్టైన్ అవుదాము అనుకున్న వాళ్ళలో చాలామంది సక్సెస్ రేషియో ఉంది. మిమ్మల్ని ఏ కేటగిరీతో కంపేర్ చేసుకుంటారు? ఫస్ట్ నేనేం చెప్తానంటే మనకి అంటే అంత మూర్ఖంగా కూడా మనం పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే మనకున్న పరిస్థితి ఏంటనేది చూసుకోవాలి. అంటే ఇది కాకపోతే చేయలేము అనేది అబద్ధం అండి. అది ఉండదు మనిషికి. అంటే సర్వైవల్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఏది దొరికితే చేసుకుని వెళ్ళాల్సిందే ముందుకి. ఇది కాకపోతే నేను చేయను అనేది ఏంటంటే అది వాళ్ళు ఫ్రాడ్ చేసుకున్నట్టు అని నేను అనుకుంటా. ఇది కాకపోతే నేను చేయలేను అనేది. అతనికి అది కుదిరితే, ఇప్పుడు నాకుంది, నా వైఫ్ సపోర్ట్ ఉంది, నేను ఫ్యామిలీకి అంటూ ఒక నెల, ఒక 2 నెలలు నేను ఆగినా నాకు ప్రాబ్లం లేదు. కానీ అలా కాకుండా ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకున్న తర్వాత నేను ఇది తప్ప ఏమీ చేయనంటే కుదరదు. తన ఇంటికి పట్టుకెళ్ళాల్సిందే కదా, నెల కింద పట్టుకెళ్ళాలి, రెంట్కో లేకపోతే దేనికో, ఏ పని దొరికితే ఆ పని చేసుకోవాలి కదా. అంటే నేను అనేది అంటే మన సిచ్యువేషన్ బట్టి మనం అక్కడికి వెళ్ళాలి. నేను ఇదే చేస్తాను అనేది అది వద్దని చెప్తాను నేనైతే. ఇప్పుడు సరే ఇంట్లో మనకు సపోర్ట్ ఉండి, మ్యారేజ్ విషయం పక్కన పెట్టి మామూలుగా పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండి సరే నువ్వు చేసుకోనంటే అప్పుడు వెయిట్ చేయవచ్చు, పర్లా కొంత టైం పెట్టుకొని. కానీ నేను ఇదే చెయ్యాలి అని అనుకోవడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కదా, ఎప్పుడైనా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పట్లో కూడా చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళు, మనకేంటంటే అంతసేపు సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అవును, కృష్ణానగర్లో ఇప్పటికీ స్టిల్ చాలామంది ఓల్డ్ అయిపోయి, కొంతమంది మనం చూస్తుంటే పాత సినిమాల్లో వెనకాల కనిపించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అంటే అలా ఆగిపోవడం అనేది మనం ఏం చెప్పలే ఉన్నాడు, కరెక్ట్గా ట్రై చేయలేదు, అవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అతను సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు మేబీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇలాంటి ప్రామిసులు దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోయినాయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒక టైం వచ్చినప్పుడు రియలైజ్ అయిపోవాలి. లేదు అతనికి నడుస్తుందేమో చేయకపోయినా, వాళ్ళ కొడుకు ఏమైనా సంపాదించి పంపిస్తున్నాడేమో, లేకపోతే ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటే అతను అలా వెళ్ళిపోతున్నాడేమో. నేనేమంటే అందరూ ఒక ఇదిలో తీసుకోవద్దు అంటాను నేను. అంటే నేను ఇది తప్ప చేయలేను అనేది అయితే వద్దు. అది ఎప్పుడు నీకు అన్నీ సెట్ అయిపోయి ఓకే నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు కొంచెం వెళ్ళొచ్చు అనుకునేటప్పుడు ఓకే. ఇంకొకటి నేను హీరో తప్ప అదే ఏదో పెద్ద గోల్ పెట్టుకుంటాం కూడా, అంటే మనం ఇంటి దగ్గర ఏదో ఈ ఫీల్డ్కి దూరంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నేను హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు. అంటే సినిమా చూసి ఎవడో కూడా నేను విలన్ని లేకపోతే నేను కమెడియన్ అని అనుకోరు ఆ ఏజ్లో. నెక్స్ట్ మనకి డైరెక్షన్ ఏంటో లేకపోతే మ్యూజిక్ ఏంటో అది అప్పుడు మనకేం తెలియదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఓకే ఇది ఉంటుంది, ఫీల్డ్కి దగ్గరికి వచ్చింది ఇంకా రియాలిటీ తెలుస్తూ ఉంటుంది. మనం ఇదా, మనకి దీనికి ఇక్కడ వరకేనా మన లిమిటేషన్ అని. అంటే కొంతమంది ఉంటారు మరి గుర్రానికి ఇది కట్టినట్టుగా సైడ్ ఏం పట్టించుకోకుండా ఎవరేం చెప్పినా లేకపోతే ఆడికి ఒక హీరో ఫీలింగ్ అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయి కూడా ఉంటారు చాలా మంది. కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ మనకి ఎక్కడ వినిపించలేదు, ఓన్లీ సక్సెస్ స్టోరీస్ మనం ఎప్పుడు ఎగ్జాంపుల్స్ మనం అవి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూసే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూస్ ఎవడో తీసుకోడు కూడా కాబట్టి మనకు తెలియదు అంతే. ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారండి అలా అనుకుంటే, అంతమంది కృష్ణనగర్లో ఎందుకుంటారు, ఇంకా ఎందుకుంటారు, అది మన చేతుల్లో ఉండదు. బట్ కుదిరితే ఉండొచ్చు, చేసుకోవచ్చు, లేదంటే మాత్రం వేరే వర్క్స్ మీద ఆప్షన్ పెట్టుకోవాలి. ఇంకోటి నేను ఇందాక అన్నట్టుగా అదే యాక్టింగ్ మీదే ఉండిపోకుండా వేరే చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు కాస్ట్యూమ్ వైపు వెళ్ళొచ్చు. అంటే కనీసం ఆ సాటిస్ఫై ఫీల్డ్కి దగ్గరగా ఉన్నామనే ఒక ఇది ఉంటుంది. అంటే అంత ప్రేమ నిజంగా మనకి ఫీల్డ్ మీద ఉంటే ఇష్టం పోని వేరే చేసుకోలేమంటే కనీసం ఆ సినిమాకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కోసమో లేకపోతే ఇంకోటో వేరే 24 క్రాఫ్ట్స్లో ఎవరికైనా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. నేను అదే అండి, ఇంకా నాకు ఎఫెక్ట్ టైం అనుకోవచ్చు 2015. అంతకుముందు ఒక 2 సంవత్సరం ముందు నుంచి నేను తిరిగాను, కానీ అవేవి కరెక్ట్ పాత్రలో ఉండేవి కాదు. ఇలాగా ఎవరినైనా ఆర్టిస్టులను పట్టుకుంటే వాళ్ళు సీరియల్స్ జరుగుతూ ఉండేవి, అక్కడికి రమ్మని ఎవరు ఫొటోస్ పట్టుకుని ఇలాగే ఫొటోస్ పట్టుకుని వెళ్ళడం, ఏదో బుకే వచ్చుకుని అక్కడ ఏదో బర్త్డే
లాంటిదే జరిగితే జూనియర్ ఆర్టిస్ట్ లాగా బొకే ఇవ్వమంటాం. అంటే నాకు అది కూడా నేను మనకు ఊరి నుంచి వచ్చిన షూటింగ్ చూడడమే మనకి ఎక్కువ కదా, అది కూడా నేను ఎంజాయ్ చేసేవాడిని. అంటే నా పెట్రోల్ నేనే కొట్టించుకొని అలా వెళ్ళేవాడిని. అలా పే చేసేవారు కాదు, కానీ నాకేదో ఆ ఎన్విరాన్మెంట్ ఇష్టం, వెళ్ళేవాడిని అనమాట. అలా వెళ్ళి స్టార్టింగ్లో అవన్నీ కూడా ఉన్నాయి, బట్ అవి ట్రయల్స్ కింద మనం చెప్పుకోకూడదు. కరెక్ట్గా చెప్పాలంటే అప్పటి నుంచి అనుకో 14-15 నుంచి అనుకోవచ్చు.